పొద్దున లేవగానే త్రిక్షణ కొసేపు కోడి పిల్లలతో ఆడుకున్నది. నెక్స్ట్ టైం అవుతుంది కదా, రెడీ అయ్యి ఇంటికా నుంచి హన్మకొండకి బైక్ మీద స్టార్ట్ అయినాం. తర్వాత హంటర్ రోడ్ లాగి మా పాపకి ఫ్రూట్స్ తీసుకున్నాం. బైక్ ఎక్కితే చాలు మా రుద్ర పడుకుంటాడు. టికెట్ తీసుకొని వరంగల్ ఉన్న భద్రకల్బాన్ లోపలికి వచ్చేసిన. నన్ను పార్క్ దగ్గర డ్రాప్ చేసి మా ఆయన రుద్ర సింగిల్ మూవీకి వెళ్ళారు. ఇక్కడ మమ్మీ నీ ఫ్రెండ్స్ వచ్చిర్రని చెప్తాను త్రిక్షణ. గ్రూప్ లో అందరు వస్తామని చెప్పి లాస్ట్కి హ్యాండ్ ఇచ్చిర్రు. అందరు రాకపోయినా వచ్చిన వాళ్ళం అయితే ఫుల్ హ్యాపీ. అసలు 11 years తర్వాత నా దోస్తులు అందరినీ కలుసుడు మస్తు హ్యాపీ అనిపించింది. అందరి పిల్లలు కొంచెం పెద్దోళ్ళని ఇంటి దగ్గర వదిలేసి సింగిల్గా వచ్చారు. మేమిద్దరమే చిన్నోళ్ళని తీసుకొని పోయినాం. అవును కానీ మీకు చెప్పలేదు కదా, వీళ్ళంతా నా ఇంటర్ దోస్తులు. ఫ్రెండ్స్ కోసం హైదరాబాద్ నుంచి హన్మకొండకి ఎంత దూరమైనా పోతాం. తర్వాత కాలేజ్ ముచ్చట్లన్నీ గుర్తు చేసుకుని మస్తు రోజుల తర్వాత ఫుల్ నవ్వుకున్నాం. ఇప్పటి నుంచి ఇయర్లీ వన్స్ కంపల్సరీ మీట్ కావాలని డిసైడ్ అయినాం. మొత్తానికి ఒకటైతే చెప్పగలుగుతా, మనం బాధలున్నా సంతోషంలున్నా, డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీకు నేనున్నా అనేది ఒక్క నిజమైన దోస్తు మాత్రమే.